ఈ ప్రపంచంలో చాలామంది కుబేరాలు ఉన్నారు. వాళ్ళందరినీ ఒక బ్రేక్ చేయడానికే ఈ చిత్రం తీశారు. సో ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ధనికులకి పేదలకి మధ్య జరుగుతున్నటువంటి ఒక యుద్ధం. చిట్ట చివరి దాకా కూడా అదే తీశారు. సో నాకు అన్నిటికల్లా కూడా ఈ చిత్రంలో నచ్చింది ఏంటంటే ఒక తల్లి బిడ్డని కన్నప్పుడు చిట్ట చివరి దాకా కూడా తల్లికి మొత్తం పసిగట్టద్ది. ఎటువంటి ఏ స్థాయికి వెళ్తాడు, ఎన్ని స్థాయిలో ఏం చేస్తాడు, ఈ భూప్రపంచంలో తల్లికి మాత్రమే తెలుస్తుంది అనేది ఒక పాటలో వర్ణించాడు. దేవిశ్రీ ప్రసాద్ గారికి ధన్యవాదాలు. చాలా వండర్ఫుల్గా తీశారు. అనేది పెద్ద లెంత్ కాదు. మనం 3 గంటలన్నర సినిమాలు చూసాం పాత రోజుల్లో. సో ఏంటంటే ఒక సినిమా చెప్పాలన్నప్పుడు ఖచ్చితంగా లెంత్ ఉండాలి. మళ్ళీ లేదంటే కనుక 2.5 గంటల్లో ఫినిష్ చేస్తే ఈ సినిమాని చాలా లాజికల్ మిస్ అవుతారు. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ సెన్సార్లోనే 10 నిమిషాలు కట్ చేశారండి ఈ సినిమాని. సో ఇంకా రష్మిక గారి సాంగ్ ఒకటి ఉంటుంది, అది కట్ చేశారు. సో మొత్తం ఇలా కట్స్ చేసి 3 గంటలకు తీసుకొచ్చారన్నమాట సినిమాని. చాలా అంటే ఎక్కడ కూడా నాకైతే ల్యాగ్ అనిపించలా. ల్యాగ్ అనే పదం అనేది చాలా తప్పు అసలు ఈ సినిమాకి. ఎందుకంటే శేఖర్ కమ్లా గారు ఎంచుకున్న కథ చాలా బాగుంది. సో చాలా మంచి పోయిటిక్గా చెప్పారు సినిమాని. ఒక ధనవంతుడి పరిస్థితి, ఒక మిడిల్ క్లాస్ వాడి పరిస్థితి, ఒక బిచ్చగాడి పరిస్థితి. సో ముగ్గురు పాత్రలు కూడా ఇరక్కొట్టేశారనమాట. నాగార్జున గారు ఆయనకి ఇచ్చిన మిడిల్ క్లాస్ పాత్రలో చాలా చాలా బాగా చేశారు. ఎందుకంటే ఆయన ఒక ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్. ఆయనలో తప్పు ఎత్తడానికి ఏం లేదు.